అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో ఫిట్స్ అనేవి ఫీవర్ వచ్చిందంటే చాలు ఫిట్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. ఈ ఫిట్స్ కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? అయితే ఇప్పుడు చూడండి, గతంలో ఒక వీడియో నేను చాలా వైరల్ అయింది. చాలా మందికి చెప్పాను. ఏం చెప్పానంటే ఒక రెమెడీ చెప్పాను నేను. ఆ రెమెడీ దాదాపు కొంతమంది నా దగ్గరికి మళ్ళీ వచ్చి చెప్తున్నారనమాట. సార్ మీరు ఫోన్‌లో చెప్పారు సార్, నాకు వీడియోలో చెప్పారు సార్, ఒక వీడియోలో చెప్పారు సార్ నాకు. ఆ రెమెడీ నేను కరెక్ట్‌గా 3 మంత్స్ వాడి చూసాను. 2, 3 మంత్స్ రెగ్యులర్‌గా వాడి చూసాను సార్. అసలు అద్భుతం జరిగింది సార్. అసలు మా వాడికి టాబ్లెట్ లేదు, ఏం లేదు. అది మళ్ళీ వస్తదన్న సింప్టమ్స్ కూడా లేవు సార్ అబ్బాయితోటి. ఇప్పుడు అన్నీ తింటుండు, అన్నీ అంటే వాటర్‌లో తిరుగుతున్నాడు. ప్లస్ వర్షాకాలంలో కూడా తడిచినా గానీ ఏం కాలేదు. ఫీవర్ వస్తుండే. ఫీవర్ వచ్చినా కొంచెం సేపటికి ఫిట్స్ వస్తుండే. ఇలాంటి సింప్టమ్స్ అన్నీ పోయినాయి సార్. అసలు చాలా బాగున్నాడు. అంటే నేచర్‌లో ఫిట్స్‌కి ఏంది అనంటే జీవితకాలం టాబ్లెట్ ఇస్తారండి. అవసరం లేదు. ప్రతిదానికి లైఫ్ టైమ్ టాబ్లెట్ అనే సిస్టమ్ లేనే లేదు నేచర్‌లో. ఆయుర్వేద వైద్యం మూలం ఏం చెప్తుంది అంటే ఏ డిసీజ్ అయినా మధ్యలో వచ్చిందంటే అది మధ్యలో పోవాల్సిందే. అది షుగర్ అయినా, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్ ఏదైనా సరే, మీరు ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఏదైనా తీసుకోండి, మధ్యలో వచ్చిందంటే మధ్యలో పోవాల్సిందే. అలాంటి సిస్టమ్ ఉంది నేచర్‌లో. కాబట్టి ఫిట్స్‌కి ఏంది అనంటే బాడీ టెంపరేచర్ కొంచెం ఇన్‌బాలెన్స్‌గా ఉంటుంది వాళ్ళకు. ఒక బాడీ బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఫిట్స్ పేషెంట్స్‌కి. రైట్ సైడ్ ఒక బ్రెయిన్ అంతా వన్ వన్ బాడీలో 2 పార్ట్స్ తీసుకుంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక బాడీ రైట్ సైడ్ అంతా కోల్డ్‌గా గానీ, హీట్‌గా గానీ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటుందన్నమాట. ఒక బ్రెయిన్ వచ్చేసి కోల్డ్ ఉంటుంది. ఒక బ్రెయిన్ వచ్చేసి హీట్ ఉంటుంది. ఈ 2 మ్యాచ్ అవ్వవన్నమాట. అందుకని బ్రెయిన్ సింప్టమ్స్ నుంచి ఫిట్స్ వస్తదన్నమాట. ఇంకోటి ఫిట్స్‌కి బెస్ట్ రెమెడీ చెప్తాను. ఒకవేళ ఫిట్స్ వచ్చింది అనంటే ఎంబడి చేయాల్సిన రెమెడీ ఒకటి చెప్తాను నేను. అరికాలు ఉంటుందండి. అరికాలు దగ్గర ఏదన్నా ఒక తాళం గానివ్వండి, ఒక పెన్ను గాని ఏదైనా తీసుకొని అరికాలకి మధ్యలో ఇలా జస్ట్ పించేస్తే చాలండి. జస్ట్ పించేసి ఇలా తిప్పితే చాలు అరికాల దగ్గర. K1 పాయింట్ అని ఉంటుంది. కిడ్నీ రిలేటెడ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర చేస్తే కోమాలోకెళ్ళే పేషెంట్ కూడా బయటికొస్తాడనమాట. అలాంటి మంచి మంచి రెమెడీస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి రెమెడీస్ వాడుతూ కూడా ఫిట్స్‌ని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో నేను చెప్పాను కదా గతంలో ఒక వీడియోలో, జటమాంసి అని చెప్పేసి ఒక రెమెడీ అండి. ఒక మెడిసిన్ అన్నమాట. జటమాంసి అని చెప్పేసి హిమాలయాలో మాత్రమే అయ్యే ఒక రూట్ అది. ఇంకెక్కడ అవ్వదది. హిమాలయాల కోల్డ్ ప్లేస్‌లో మాత్రమే ఒక జటమాంసి అనే ఒక రూట్ అవుతది. ఆ రూట్‌ని డ్రైగా దొరుకుతది మార్కెట్‌లో. ఆ జటమాంసి పౌడర్‌ని డైలీ ఒక 250 మిల్లీగ్రామ్ పౌడర్ తీసుకొని హాట్ వాటర్‌లో కలుపుకొని తాగితే చాలు. ఫిట్స్‌కి పర్మనెంట్ సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి మీరు. వాడి చూడండి మీరు. ఒక 3 మంత్స్ రెగ్యులర్‌గా వాడి చూడండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే మేము నాడి పట్టుకొని చూసి ఎంబడే దానికి రెమెడీ ఇంకెక్కడైనా ఆర్గాన్స్ ఇంకేమైనా డ్యామేజ్ ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా? అని చూసి నాడి చూసి ఎంబడే మేము ఇవే రెమెడీస్ ఇస్తామన్నమాట. కాబట్టి ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ ఫిట్స్ అనేది ఎప్పటికి రాకుండా జరుగుతుందన్నమాట. ఎప్పటికి రాదండి. అలాంటి పేషెంట్‌లు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కాబట్టి ఫిట్స్‌కి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎలాంటి అవసరం లేదండి అసలు. ఫిట్స్‌కి అసలు లాంగ్ టర్మ్‌లో మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అసలు లేనే లేదు. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ వాడుతూ కూడా ఫిట్స్‌ని తగ్గించుకోవచ్చు. అయితే మీరు చెప్పింది చిన్న పిల్లలే కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరికైనా ఇదే రెమెడీ పాటించాలా? ఇదే రెమెడీ అండి. అయితే ఓకే. పిల్లల్లో అయితే డోస్ అనేది జటమాంసి డోస్ అనేది 100 మిల్లీగ్రామ్ ఏసుకోవాలి. ఇంకా తక్కువ అంటే డోస్ తక్కువ. ఇంకోటి 5 సంవత్సరాల లోపల వచ్చే ఫిట్స్, 5 ఇయర్స్ లోపల ఉన్న ఫిట్స్ అనేది లాంగ్ టర్మ్‌లో ఉండదండి. కొంతమంది పిల్లల్లో ఎక్కువుంటుంది. మా పిల్లానికి 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయిందనంటే అది పెద్దగా అయిన కొద్దీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటుంది. 10 ఇయర్స్ 5 అబోవ్ 6 ఇయర్స్ అబోవ్ తర్వాత వచ్చే ఫిట్స్‌లు అనేటివి లాంగ్ టర్మ్‌లో అలాగే ఉండిపోతాయి కొంతమందికి. అలాంటి ఫిట్స్‌లు కూడా తగ్గించుకోవచ్చు నేచర్‌లో. ప్రకృతి చాలా అద్భుతమైందండి. అసలు ఆయుర్వేద వైద్యం అనేది మళ్ళీ మళ్ళీ నేను ఒక వీడియోలో ఎందుకు చెప్తానంటే, మనుషులు పుట్టక ముందు నుంచే భూమి పైన కొన్ని వనమూలికలు అనేటివి పుట్టినాయి. దాని తర్వాత క్రియేషన్ మనుషులందరూ పుట్టారు. ఏ చెట్టు ఎలా పనికొస్తదని అప్పుడు ఎలాంటి సైన్స్ లేకున్నా గానీ, వాసన చూసి కొంతమంది ఋషులు వీళ్ళందరూ గూడంగా కనుక్కొని, ఈ డిసీజ్‌కి, ఈ రోగానికి ఇది మందొస్తదని జెప్పేసి కనుక్కొని పేటెంట్స్ రాసినవి ఉన్నాయి. అలాంటి అద్భుతమైన రెమెడీస్ ఆయుర్వేద వైద్యం అనమాట. ఆయుష్‌ని పెంచేది. ఒకప్పుడు 100 ఏళ్ల నుంచి 150 ఏళ్ళు బతికే మనిషి ఈరోజు 60 ఏళ్ళకి ఎందుకొచ్చాడు చూడండి. సైన్స్, సైన్స్ అని జెప్పేసి నమ్మి మనం ఎటు పోతున్నామనేది ఒకసారి ఆలోచించి చూడండి ఒకసారి. కాబట్టి నేచర్ ఏం తప్పు చేసిందని మీకు? పంచభూతాలు మీకు మీకు మీ మీ ప్రాణాలన్నీ ఇట్లా పంచ ప్రాణాలను ఇట్లా నిలబెడుతుంది అనంటే ఈ పంచభూతాలే గదా! ఈ పంచభూతాల నుంచి ఒక మెడిసిన్ తయారు చేసి ఇవ్వమని చెప్పండి సైన్స్‌కి చూస్తా నేను. విటమిన్ డి కావాలంటే ఎండకు పోయి నిలబడాలంట. ఆ! క్యాప్సూల్ ఏసుకోండి. ఏం క్యాప్సూల్స్ ఏసుకోవాలి? ఏసుకుంటే మాత్రం తగ్గుతన్న గ్యారంటీ ఉందా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదని గ్యారంటీ ఉందా? ఎండకు నిలబడితే
స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏదైనా సరే నేచర్ బ్యాలెన్స్గా చేస్తుందండి. నేచర్ అనేది ఎప్పుడు గనక ఒక మనిషికి హాని చేయదు, గుర్తుపెట్టుకోండి. పంచభూతాల నుంచి వచ్చే ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టదు, మానవ దేహాన్ని ఇబ్బంది పెట్టదు. మన లోపల పంచభూతాలు ఎట్లయితే కలిసి ఉన్నాయో బయట ప్రకృతి కూడా అలాగే ఉంది. కాబట్టి గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఇవన్నీ కూడా చాలా సైన్స్కి అందని పెద్ద నేచర్ యొక్క సైన్స్ ఇది. కాబట్టి ప్రకృతిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా హాని అనేది జరగదనేది నేచర్ చెప్తుంది.